12వ నెల అయినటువంటి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీరు తెలుసుకోబోయేటువంటి రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి 1వ తారీఖు శుక్రవారము చవితితో మొదలుకొని 15వ తారీఖు శుక్రవారము తదియాతో ముగిసేటటువంటి ఈ 15 దినముల మధ్య కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఏదైతే మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాయిదాలు పడి పెండింగ్ పడినటువంటి పనులు ఉంటాయో, అంటే మనం గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలి, అది అవుతుందా లేదా అనేటటువంటి సందిగ్ధమైనటువంటి విషయాలు, ఒక ఉద్యోగంలో మనం ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము, ఎంతవరకు మనం సాధించగలుగుతామో లేదా, ఇంతకుముందు చేసాము కానీ అవి అవ్వలేదు కదా, ఇప్పుడు కూడా అవుతాయో లేదులే అనేటటువంటి ఈ తరహా ఆలోచనలు మాత్రం మీ మనసులో నుంచి పక్కకు పెట్టే ప్రయత్నాలు చేసి ఆ పనులని ఈ సమయకాలం మీకు అనుకూలంగా మార్చుకొని దాంట్లోంచి మీరు సాధించగలుగుతాం అనేటువంటి ధైర్యంతో మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా, ఉదాహరణకి వ్యాపారంలో ఒక స్థానంలో మనకు సరిగా లేనటువంటి వ్యాపారం ఇంకొక వ్యాపారాన్ని ఎంచుకొని చేయాలనుకునేవారు, జీవనంలో వారి బతుకు తెరువుకి వారికి తెలిసిన విద్య ఏదైతే వారికి వచ్చినటువంటి పని మీద ప్రయత్నాలు చేస్తున్నా అందులో కాస్త అనుకూలత లేక బాధపడేవారు, వేరే కొన్ని ప్రయత్నాలు చేయాలా వద్దు అనుకునేటటువంటి వారు, ఇలా ఏదైతే మీ బతుకు తెరువుకు సంబంధించిన వ్యవహారాలు ఆర్థిక పరంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి మీకు కొంతవరకు స్టాండర్డ్ ఇచ్చేటటువంటి ధనాన్ని మీరు ఏర్పరచుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, అవి ఈ సమయకాలంలో మీరు ప్రయత్నాలు చేయటం వలన మీ పనులు మీకు అనుకూలంగా మారటమే కాక మీ మనసులో ఉన్నటువంటి అభిష్టాలు కూడా మీకు నెరవేరేటటువంటి సమయం ఈ సమయకాలం అనుకూలంగా ఉంది. కాబట్టి అందుకని మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంలో మీరు తెలివితేటలతో కానీ మీ బుద్ధి బలంతో కానీ పక్కవారి సహాయాలతో కానీ ఆ సమయంలో కొన్ని రుణాలు చేసేటటువంటి వ్యాపారాలే కానీ ప్రతిదీ కూడా మీకు అనుకూలించే సమయం కనుక సమయాన్ని గతంతో పోల్చి ఒకప్పుడు పరిస్థితులను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని వాయిదాలు ఇచ్చే పనులు చేయమాకండి. ఈ టయాన్ని మీరు వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. తప్పకుండా మీ సమస్యల నుంచి మీకు మంచి మంచి అవకాశాలు చేజిక్కుతాయి. మంచి పరిస్థితులను కూడా మీరు సాధిస్తారు. మీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు మాత్రం జరుగుతాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబ వ్యవహారాలైనటువంటివి, ఇంట్లో పిల్లలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఒక 4-5 ఉన్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక కోణంలో ఒకరితో ఒకరికి మనశ్శాంతి లేకపోవటము, ఎవరో ఒకరు వల్ల డిసప్పాయింట్ అవ్వటం, ఒకరు చేసేటటువంటి శాస్త్రాల వాళ్ళ ప్రవర్తన సరిలేకపోవటం వల్ల వాళ్ళ గురించి ఆందోళన పడటం, ఆవేదన పడటం, బిడ్డల వలన, కుటుంబీకుల వలన, భార్య వలన, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితుల వలన, ఇలా పెద్ద కుటుంబం అయ్యింది అంటే ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే పరిస్థితులు జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త అనుకూలంగా మారే పరిస్థితులు కూడా ఈ టైంలో ఉంటాయి. కానీ బంధుమిత్రుల నుంచి, స్నేహితుల నుంచి, మిత్రుల నుంచి మాత్రం తప్పకుండా మీకు ప్రమాదాలు జరగటం కానీ, బలమైన ఎదురు దెబ్బలు తగలటం కానీ, మర్చిపోలేనటువంటి నష్టాలు, అపనిందలు, అపవాదాలు పడటము, వారు చేసినటువంటి సమస్యల్లో మీరు కేసుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు, ఈ తరహా జరిగే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఒకరి సహాయం అడిగితే భోజనం కావాలంటే పెట్టడం, లేదంటే వారికి ఏదైనా తెలియని విషయంలో సలహాలు ఇవ్వటం, ఇంతవరకు ధర్మమే తప్ప వారికి ఏదో గొడవ వచ్చిందని మీరు ముందుకు వెళ్ళటం, వారికి ఏదో సమస్య వచ్చింది కదా అని మనం ముందుపడి మాట్లాడటం, వాళ్ళకి అవసరం కదా అని మనం పోటాలు పడటం, ఈ తరహా పనులు చేస్తే మాత్రము మీ చేత్తో మీరే మీ నెత్తి మీద చేయిపెట్టుకొని మిమ్మల్ని మీరే పాతాళంలో పడేసుకునే పరిస్థితులు జరుగుతాయి. ఇవి మాత్రం ఈ టైంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి వివాహానికి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, పెళ్లిళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ సమయకాలంలో తిరిగి మరలా మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు, బంధుమిత్రులతో ప్రయాణాలు, కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు తప్పకుండా ఈ సమయంలో ఏర్పడతాయి. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ బంధుమిత్రుల ప్రయాణాలు కాస్త అలసటని, తర్వాత ఆశించినటువంటి ఫలితాలని అంటే ఆ టైంలో దొరకకుండా వాయిదాలు పడే పరిస్థితులు కూడా జరగవచ్చు. పిల్లల యొక్క చదువులు, వారి యొక్క క్రమశిక్షణ విషయాల్లో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పాటించవలసిన సమయం ఈ టైంలో ఉంటుంది.
కొన్ని కోర్టుకు సంబంధించి పెండింగ్ పడినటువంటి ఆస్తిపాస్తుల గొడవలు కానీ, ఇంట్లో పంచాయతీలు కానీ, సమాజంలో పెద్దవారితో ఏదైనా మనం ఒక ప్రాజెక్టు కానీ, పని కానీ, ఒక వర్క్ కానీ అనుకున్నవి పెండింగ్ పడిన, వాయిదాలు పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పనులు కూడా ఈ సమయకాలంలో మీరు తిరిగి పునరుద్ధరణ చేయండి. అవి కూడా మీకు కాస్త మంచి ఫలితాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో కొన్ని విదేశ ప్రయాణాలవి, దూరదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత సమస్యలు ఎదురవ్వటము, పనులు పెండింగ్ పడటము, ఈ తరహా ప్రయత్నాలు కూడా జరిగే ఉన్నాయి. కాబట్టి అందులో కూడా కొంచెం ఓపికతో ఉండటం మంచిది. ఎక్కువగా జనదృష్టి, మీ మీద ఉన్నటువంటి జనుల ఏడుపు వలన, నరదృష్టి ప్రభావం వలన కొంతమంది ఎప్పుడైతే మీరు 10 మందిలో బాగున్నారనేటువంటి విధంగా మీరు ఆ నలుగురికి అర్థమయ్యేలా జీవిస్తూ ఉంటారో ఆ దృష్టి ప్రభావం మీ మీద అధికంగా పడి మీ యొక్క ఎదుగుదల పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా జరగవచ్చు. కాబట్టి 12వ తారీఖు అమావాస్య, అలాగే 11వ తారీఖు ఆదివారము, సోమవారము, ఈ 2 తిథుల మధ్య కాలంలో మీరు తగినంత జాగ్రత్తగా ప్రయాణాలు, కొన్ని చెడు కార్యక్రమాలు, ఒక్కొక్కరు స్నేహితులతో మద్యం తాగుదామని బయటికి వెళ్ళటం, తర్వాత కొంతమంది ఏదో అనుకోని పరిస్థితుల్లో పార్టీలకి, పబ్బులకి, ఇలా పరిస్థితుల మీద వెళ్ళటం, అక్కడ మీరు ఊహించింది ఒకటైతే మీకు జరిగే సమస్య వేరొకటిగా సమస్యల్లో పడే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల దగ్గర, వ్యాపారాల దగ్గర మీకంటే పై అధికారులతో కూడా కాస్త ఆచితూచి నడుచుకోవటం ఈ సమయకాలం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సర్వేజన సుఖనో భవంతు.